హాయ్ అండి. సో మనం కనుక చూసుకుంటే అల్లు అర్జున్ హాట్ టాపిక్ అయిపోయింది తెలంగాణలో చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే కనుక 4వ తారీఖు నుంచి మొదలుకొని ప్రజెంట్ 24వ తారీఖు వరకు కూడా చూసుకుంటే అల్లు అర్జున్ టాపిక్ మీద మొత్తం చర్చ మొత్తం నడుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయింది, రేవతి మేము చనిపోవడం, తర్వాత ఇంకో శ్రీతేజకు బాగాలేకపోవడం, ఆయన హాస్పిటల్ చేర్చడం. సో ఇదంతా ఒకటి నడుస్తూనే ఉన్న తరుణంలో సో అల్లు అర్జున్ పై కేసు పెట్టడం జరిగింది. సో అల్లు అర్జున్ కూడా మధ్యంతర బెయిల్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మధ్యాంధ్ర బెయిల్ వచ్చినాక సో కోర్టు బెయిల్ ఇచ్చింది. సో అల్లు అర్జున్ బయటకు వచ్చి సో అంతటితో ఆగకుండా విచక్షణ రహితంగా వ్యక్తిగత దాడి చేస్తున్నారని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. లిటరల్ కనుక చూసుకుని ఏం జరుగుతుందంటే అల్లు అర్జున్ పై వ్యక్తిగత దాడి చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. చూసుకుంటే కనుక వాళ్ళ ఇంటిపై కొంతమంది రౌడీ మూకలు వెళ్లి దాడి చేసి వాళ్ళ ఇంటి దగ్గర పూల కుండీలో పాల్గొట్టడాలు, సో వ్యక్తిగత దాడికి ప్రయత్నం చేయడాలు కూడా చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సో ఇక్కడ ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన రేవతి అనే మహిళ మృతికి కారణం ఏంటని చెప్పి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. నిరంజన్ రెడ్డి అనే లాయర్ మధ్యంతర బెయిల్ కూడా తీసుకురావడం జరిగింది. అది అక్కడితో క్లోజ్ అయిపోయింది. సో ఎవరి పని వాళ్ళు చేసుకుని బెటర్ ఉండేది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం రాజకీయం మొత్తం అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. లిటరల్ కనుక చూసుకుంటే ఇదే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క రేవంత్ రెడ్డి అనేం కాదు, కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పెద్ద పెద్ద మంత్రులు కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మనకు అర్థమవుతుంది. ఇక్కడ అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు. లిటరల్ గా మనం చూసుకుంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. సో అది జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. అది వీళ్ళకి కూడా తెలుసు, ఆరోపణలు చేస్తున్న వాళ్ళకు కూడా తెలుసు అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. అల్లు అర్జున్ కావాలని చేసింది కాదు. సో ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అల్లు అర్జున్ సినిమా థియేటర్ రావడం జరుగుతుంది, సినిమా చూడడం జరుగుతుంది, ప్రీమియర్ షో చూడడం కూడా జరుగుతుంది. ఆ ఉద్దేశంతో సినిమాకి రావడం జరిగింది. సో ఎవరు కూడా ఏదో ఇన్సిడెంట్ జరుగుతుందని ఎవరు రారు కదా. సో అక్కడ కూడా అలానే వచ్చింది అల్లు అర్జున్. వచ్చిన తరుణంలో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అన్నట్టు అది ఇన్సిడెంట్. సో దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. జైలుకు పంపే క్రమంలోనే వీళ్ళు వచ్చి బెయిల్ తీసుకురావడం జరిగింది. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే ఇదే జరిగింది. సో ఇది ఇలా జరిగినప్పుడు కూడా దీన్ని అసలు ఎక్కడెక్కడికో లింకులు పెట్టేసి అల్లు అర్జున్ ఏ విధంగా డిఫేమ్ చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది లిటరల్ గా. దీని గురించి అసెంబ్లీలో చర్చ పెట్టడాలు, అక్బరుద్దీన్ ఓవైసీ టాపిక్ తీసుకురావడం, రేవంత్ రెడ్డి దీని గురించి మాట్లాడాలు, ఆయన పెద్ద సినిమా హీరోతో గొప్ప అని చెప్పేసి మాట్లాడాలు, సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేయడాలు, అల్లు అర్జున్కి ఏమైంది, కన్ను పోయిందా, కాలు పోయిందా, కన్ను వంకరైందా, కాలు వంకరైందా, చెయ్యి ఇరిగిందా, కాలు ఇరిగిందా, మీరు ఎందుకు పోయి పరామర్శిస్తారు, మీరు అసలు మనుషులేనా? రేవతి అనే మహిళ ప్రాణం పోయింది, శ్రీతేజ అనే అబ్బాయి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు, పోయి పరామర్శించాల్సి పోయి అల్లు అర్జున్కి ఏమైందని పోయి మీరు పరామర్శిస్తున్నారు అని చెప్పేసి కూడా లిటరలీ చాలా కూడా మాట్లాడడం జరిగింది. సో దీనికి స్పందించిన అల్లు అర్జున్ ఏమంటుండు, సో నాకైతే ఎటువంటి పర్మిషన్ లేదు, మనకు కోర్టు ఆదేశాల మేరకు నేను వెళ్ళడం లేదు, లేకపోతే వెళ్ళలేక కాదు అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇవ్వలేదంటే సో అది సాక్షులు ఏమరుస్తారని చెప్పేసి కోర్టు పంపించలేదని చెప్పేసి మనకున్న సమాచారం, కోర్టు పర్మిషన్ లేదని చెప్పేసి మనకున్న సమాచారం. సో అది వాళ్ళకు కూడా తెలుసు, ఆరోపణలు చేస్తున్న వాళ్ళకు కూడా తెలుసు. ఇది కావాలని ఇది రాజకీయ రంగు కొనుముతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూస్తుంటే ఇక్కడ ఏంటంటే దాడి చేసింది కూడా మన బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు. సో ఇక్కడ మరి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తురా, కాంగ్రెస్ వాళ్ళు చేస్తురా, ఎవరు చేసినా కూడా వ్యక్తిగత దాడి, ఇంటిపై దాడి చేయడం మాత్రం అది 100% కరెక్ట్ కాదు, ఎవరికి కూడా కావచ్చు. ఏంది మనం ప్రజాస్వామ్యం ఎక్కడ ఎడిపోతున్నాం, ఏం చేస్తున్నాం, ఏంది ఇది, అది రాష్ట్రం అంత అల్లకొల్లం అయిపోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లేకుంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఆల్రెడీ జైలుకు అక్కడికి కోర్టుకి వెళ్ళిండు, బెయిల్ తెచ్చుకుంటూ అయిపోయింది, దాన్ని మనం ఇష్యూ చేయాల్సిన అవసరం వచ్చిందో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకంత ఉత్సాహం ఎందుకు, పోయి వాళ్ళ ఇంటిపై దాడి చేసి ఏం చేస్తారు, ఏమన్నాడు, అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. సో తప్పే, అల్లు అర్జున్ ప్రీమియర్ షోకు రావడం తప్పే. సో అక్కడ మహిళ ప్రాణం పోయింది, అది కూడా తప్పే. సో దానికి ఆల్రెడీ కోర్టులో ఉంది కేసు, మళ్ళీ మీరు వ్యక్తిగతంగా పోయి మీరు చేయాల్సినంత అవసరం వచ్చింది, దిష్టి బొమ్మ దగ్ధం చేయాల్సినంత అవసరం వచ్చింది. ఎందుకు ఇంత రాజకీయ రంగు కొనుగుతూ ఏంటన్నా కూడా ఎవరికి అర్థం కాని విషయం అది. సో చూసుకుంటే కనుక అందరూ కూడా ఇదే టాపిక్ పోయి మాట్లాడతారు, మొత్తం రాజకీయ రంగు కొనువేసి మీరు అది మేము ఇది అని చెప్పేసి చెప్తారు. ఆల్రెడీ ఒక విషయం జరిగింది, అది కోర్టు పరిధిలో ఉంది. సో కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం వచ్చింది, ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం వచ్చింది. ఏంది ఇది, ఏ కాలంలో ఉన్నాం మనం, ఏం చేస్తారు, రాష్ట్రాన్ని ఉంచాలనుకుంటారా, పోవాలనుకుంటారా? కేవలం అల్లు అర్జున్ ఇంత టార్గెట్ చేయడానికి కారణాలు ఏమిటి? ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరగలేదా? సో ఇదే విషయాలు పొలిటీషియన్ చేస్తే వాళ్ళకి వర్తించవా? వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఏమైనా దాఖలాలు అసలు దానికి స్పందించిన దాఖలాలు. అసలు నిజానికి దారుణమైన విషయం ఏంటంటే చాలా మంది పొలిటీషియన్ పెద్ద తరకాలు అనుకునే పొలిటీషియన్ కూడా ఎవరు కూడా స్పందించడం లేదు ఈ విషయంపై. ఎందుకు చేస్తున్నావు ఆపే అన్న దాఖలాలు, దీన్ని ఖండించిన దాఖలాలు లేవు.
ఎవడు వాడు నాకు పట్టనట్టు అని చూసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇట్లా కనుక చూసుకుంటే ఇదే జరుగుతుంది. కావాలని ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ ఒక వైపు వేసి మొత్తం ఓవరాల్ మొత్తం పబ్లిక్ మొత్తం ఒక సైడ్ అయిపోయారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, అది తప్పే, అది దానికి కాదనట్లే. సో అల్లు అర్జున్ ఏం చెప్పి సార్ నేను చూసుకోలేదు, సో నా ప్రమేయం లేకుండా జరిగింది, కాకపోతే నేను ఒక 20 లక్షలు ప్రకటిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన కావాల్సిన ట్రీట్మెంట్ కూడా నేనే చూసుకున్నాను చెప్పడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ ఒక 50 లక్షలు ఇవ్వడం జరిగింది. సో అది కాకుండా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక 2-3 కోట్లకు కూడా వీళ్ళు మూవీ టీం వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు 3 కోట్ల వరకు అయితే ఆడి వరకు సెట్ చేసి పెట్టడం జరిగింది. ఇది ఇది చేస్తున్నారు ఎవరైనా కూడా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళైతే కావాలని ఒక లారీ తోటో బస్ తోటో ఏదో పోయి గుద్దిన దాఖలు కాదు కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది ఎవరు కూడా. సో అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. సో దానికి ఏం చేస్తారు, ఆల్రెడీ జరిగింది, కోర్టులో కేసు వేశారు. సో కోర్టులో నుంచి బెయిల్ తెచ్చుకుంటూ అయిపోయి కోర్టు నుంచి కోర్టే బెయిల్ ఇచ్చినాక మళ్ళీ వీళ్ళది నాకు అర్థం కావట్లేదు. లిటరల్ గా మనం చూసుకుంటే కోర్టు బెయిల్ ఇచ్చింది, శ్రీతేజ పరిస్థితి చాలా బాగలేదు. సో దానికి ట్రీట్మెంట్ కావాల్సిన ఖర్చు 4 లక్షల రూపాయలు ఇంజక్షన్ అవసరం ఉందంటే సింగపూర్ నుంచి కూడా తెప్పించారు. సో అది కూడా వేస్తున్నారు. మరి ఇంకేం కావాలి, ఇంకేం చేస్తారు? మీరు వ్యక్తిగత దాడులు చేయడం నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు వ్యక్తిగత దాడులు చేస్తుంటే కూడా ఏ ఒక్కరు కూడా ఖండించిన దాఖలాలు లేవు. కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా కొద్దిగా లైట్ గా స్పందించినట్టు అర్థమవుతుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతుంది వ్యక్తిగత దాడులు చేయడాన్ని, దీని నుంచి కూడా ఎవరు వస్తే స్పందిస్తారు, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా స్పందించట్లేదు. మరి ఎందుకో మొత్తం అంతా ఒకవైపు మరి అల్లు అర్జున్ పక్కకు పెట్టేశారని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు ఇండస్ట్రీ. అరే ఇప్పుడు రేపు అల్లు అర్జున్ రావచ్చు, రేపు రామ్ చరణ్ రావచ్చు, చిరంజీవి రావచ్చు, మహేష్ బాబు రావచ్చు, ఎవరికైనా రావచ్చు, అందరూ స్పందించాలా, మాట్లాడాలి, స్పందించాలి. అని ఎవరికి వాళ్ళు కూడా అసలు ఎవరికి ఏం పట్టనట్టు కూడా మాట్లాడుతుంటే అర్థం. కొంతమంది మాత్రమే మాట్లాడుతుంది ఈ ఇష్యూ గురించి. కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా ఎవరు మాట్లాడి ఈ రోజు అల్లు అర్జున్ అయిపోలేదు కదా, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ రావచ్చు, మహేష్ బాబు రావచ్చు, చిరంజీవి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు మీరు కూడా సినిమాలు సార్, మీరు కూడా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేసుకుంటారు కదా, రేపు పొద్దున మీకు ఇదే పరిస్థితి ఏంటి పరిస్థితి, అది మాత్రం ఆలోచించట్టు ఎవరు కూడా. 100% అల్లు అర్జున్ మాత్రం సపోర్ట్ ఎవరు నిలబడినట్టు కూడా నిలబడినట్టు కూడా మనకు అనిపించట్లేదు. సో కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మాక్సిమం అయితే ఎవరు కూడా సపోర్ట్ నిలబట్టారు అల్లు అర్జున్కి. మరి ఇక్కడ ఏం జరిగిందో ఏమో కూడా ఏమైనా అర్థం కాని పరిస్థితి. సో తప్పే 100% రేవతి అనే మహిళ చనిపోయింది. దానికి కారకులు అల్లు అర్జున్ ఉంటే ఇండైరెక్ట్ కావచ్చు, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా మాత్రం అల్లు అర్జున్ కారకుడు. ఎందుకంటే సో అల్లు అర్జున్ రావడం వల్ల అల్లు అర్జున్ చూడడానికి వచ్చింది మహిళ, సో తొక్కిసలాట చనిపోయింది. అదే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. సో దాన్ని నేను ఆ విషయంలో అల్లు అర్జున్ తప్పే అని చెప్పేసి మనం కూడా అంటాం. సో అది జరిగింది ఇన్సిడెంట్. సో తన మూలంగా సో మూవీ టీమ్ 50 లక్షలు ఇచ్చింది, అల్లు అర్జున్ ఒక 30 లక్షలు అంటే ఇంజక్షన్ కోసం 34 లక్షలు ఇచ్చిండు. సో ఆడికి 1 కోటి రూపాయల దాకా అయిపోయింది. ఇంకో 2 కోట్ల రూపాయల ట్రస్ట్ ఏర్పాటు చేసేసి వాళ్ళ స్టడీకి కానీ ఇంకేమైనా వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు ట్రస్ట్ ఏర్పాటు చేసేసి వాళ్ళకు 2 కోట్ల దాకా కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా అది కూడా చెప్పడం జరిగింది. మరి ఇంకేముంది, అది అయిపోయింది. సో ఇవన్నీ కూడా కాదని చెప్పేసి పోయి కోర్టులకు పోయి కేసు వేసారు, కేసు పెట్టిరు. సో దాన్ని కూడా ఓకే చేసి 14 రిమైండ్ అన్నాడు, అన్నిటికీ ఓకే అని చెప్పేసి పోతే ఈ లోపు వాదించేసి మనకు నిరంజన్ రెడ్డి వాదించేసి మధ్యంతర బెయిల్ తీసుకురావడం జరిగింది. అయిపోయా ఓ కేసు ఇప్పుడు ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నది. సో కోర్టు చూసుకుంటుంది, ఏం జరిగింది కూడా కోర్టు చూసుకుంటుంది, అయిపోతుంది. సో మీరు అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఇండ్లపై దాడులు చేయడాలు, మనుషులపై దాడి, ఇది మన సంస్కృతి కాదు, ఇది మన తెలంగాణ సంస్కృతి గానే కాదు. ఆకలి అయితే అన్నం పెట్టే మనుషులు మనం. ఇలాంటి దిక్కుమాల దాడులు చేయడానికి రౌడీ ముక్కలు తీసుకుపోయి దాడులు చేసేంత దిక్కుమాల చరిత్ర కాదు మన తెలంగాణ. ఎంతంత దరిద్రం అంటే అంత దరిద్రంగా చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే దీన్ని ఉద్దేశపూర్వకంగా కావాలని రచ్చ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో మరి వీళ్ళు ఏం ఆశిస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే ఈ ఇష్యూ జరిగింది, సో కోర్టులో వాదించారు, సో అల్లు అర్జున్ జైలు పడాలి. ఇప్పుడు మీరు ఏమన్నారు, 4వ తారీఖు 2వ తారీఖు పర్మిషన్ తీసుకుంటూ, సో 4వ తారీఖు మేము వస్తున్నాం, సో మీకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పేసి అది వీళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, పోలీసు పర్మిషన్ అడగడం జరిగింది. సో వాళ్ళు మేము అడిగినాం, సో అందుకే అల్లు అర్జున్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఫిర్యాదు చేసిన కాపీ ఉంది రెడీగా. సో ఇది చూపెట్టే వాళ్ళు అల్లు అర్జున్ బెయిల్ తీసుకురావడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేసిన కాపీ మాత్రం రాలేదు. సో ఆ కాపీ కనుక వాళ్ళు అప్పుడే కనుక కోర్టులో సబ్మిట్ చేస్తే అల్లు అర్జున్ బెయిల్ 80% వచ్చేది కాదు. సో అల్లు అర్జున్ బెయిల్ జైల్లోనే ఉండేవాడు.
సో అప్పుడు చూపించలేదు. బట్ ఇప్పుడు చూపించడానికి కారణాలు ఏంటంటే మరి కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే సో దాన్ని నేను క్రియేట్ చేశారా అని కూడా చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకునే మాత్రం మనం అదే జరుగుతుంది. సో తప్పు ఎవరిదైనా కావచ్చు, విషయం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించకూడదు, ఎవరు కూడా దిష్టి బొమ్మలు దగ్ధం చేయకూడదు. దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ఏంది, వాళ్ళ ఇంటిపై దాడి చేయడం ఏంది, ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. అసలు దారుణం ఏంటంటే ఏ ఒక్కడు కూడా సపోర్ట్ చేయకపోవడం. అసలు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కడు కూడా మాట్లాడారు, పెద్ద పెద్ద తలకాలని చెప్పినట్టు ఎవడు కూడా మాట్లాడారు. అసలు ఇది చాలా దారుణమైన విషయం. రేపు పొద్దున ఇవాళ అల్లు అర్జున్కి వచ్చింది, రేపు పొద్దున చిరంజీవి రావచ్చు, నాగార్జున రావచ్చు, మహేష్ బాబు రావచ్చు, వెంకటేష్ రావచ్చు, ఎవరికైనా రావచ్చు. మరి అప్పుడు కూడా అందరు ఇట్లా ఉంటారా? ఎందుకు 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 మరి ఇంత దారుణంగా అయిపోతుంది. రేపు పొద్దున ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ ఏమంటుండ్రు, అరే బాబు మీరు హైదరాబాద్ ఉండలేరు, మీకు సేఫ్టీ లేదు, మీరు ఆల్రెడీ ఏపీకి వచ్చేసేయండి, మనం ఏపీని టూరిజం మొత్తం డెవలప్ చేస్తాం, ఏపీకి వచ్చేయండి అంటే ఏపీకి పంపేయడానికి ప్రయత్నం చేస్తారా ఇండస్ట్రీని? అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఏపీకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనకు అర్థమవుతుంది, మీటర్ మీద మనం చూసుకుంటే ఇదే అర్థమవుతుంది. కాకపోతే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇండస్ట్రీలో ఏ ఒక్కడు కూడా ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలా. అల్లు అర్జున్ చేసింది సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, అది కోర్టు ఇష్యూలో ఉంది. సో ఆయన డబ్బులు ఇచ్చిండు, 2.5 కోట్లు 3 కోట్ల దాకా వాళ్ళ మూవీ టీం నుంచి వచ్చింది, ఇచ్చేసిరు. సో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి, సభాలక్ష జరిగినాయి. బట్ వాటన్నిటిపై స్పందించకుండా కేవలం అల్లు అర్జున్ విషయాన్ని స్పందించడానికి కారణం ఏంటో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. సో చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల ఇదంతా సినిమా నడిచిందని కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో అందులో వాస్తవమా, అదే వాస్తవమా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఉందా, అది వేరే విషయం. కాకపోతే ఇది కూడా తెరపైకి వచ్చింది. సో దీని నుంచే పెద్ద పెద్ద డిబేట్లు కూడా జరుగుతున్నాయి, టీవీ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇక్కడ కూడా. బట్ ఏంటంటే చాలా మంది సపోర్ట్ చేయట్లేదు అల్లు అర్జున్కి, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. సో తప్పు ఎవరు చేసినా తప్పే, నేను దాన్ని సమర్థించను. సో అల్లు అర్జునే నేరం చేశాడు, అల్లు అర్జున్దే తప్పు ఉంది అనుకుంటే మాత్రం అల్లు అర్జున్ కానీ శిక్ష పడాల్సిందే. బట్ ఏంటంటే నేను చెప్పేది వ్యక్తిగత దాడులు చేయకూడదు, విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించకూడదని మాత్రమే నేను చెప్తున్నాను. సో అల్లు అర్జున్ తప్పు చేస్తే అల్లు అర్జున్ పడుతుంది, లేకుంటే బెయిల్పై బయటకు వస్తాడు, కోర్టులో కేసు కొట్టివేయబడుతుంది. తప్పు ఎవరిదైనా కూడా, తప్పు ఎవరైనా చేస్తే తప్పు శిక్ష పడాల్సిందే, దాన్ని సమర్థించను. తప్పు చేస్తున్న రుజువైతే శిక్ష పడాల్సింది. కోర్టు శిక్ష చేసినాక నేను ఎందుకు శిక్ష చేసినాను చెప్పను నేను. కాకపోతే విషయం ఏంటంటే కోర్టు బెయిల్ ఇచ్చి అల్లు అర్జున్ బయటకు వచ్చినాక ఈ అత్యుత్సాహం ప్రదర్శించడం ఎందుకు, ఎక్కడెక్కడి నుంచో రౌడీ ముక్కలు తీసుకొచ్చుకొని ఇళ్లను ధ్వంసం చేయడం ఎందుకు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. దీనివల్ల మనకు కొద్దిగా ఉన్న నేమ్ కాస్త ఇన్ని సంవత్సరాల్లో మనం తీసుకొచ్చిన నేమ్ కాస్త పట్ట పంచలపై ఎక్కడికక్కడికి వెళ్ళిపోతుంది. పాత అర్థమైన పనులను చేసి మన హైదరాబాద్ ఇమేజ్ కాస్త పాతలను తొక్కబడింది. సో ఇంకా కనుక చూసుకుంటే ఇలాంటి ఇంకా చేసుకున్న పోతే హైదరాబాద్ అమ్ము వద్దురో బాబు హైదరాబాద్ అన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే బ్రాండ్ ఇమేజ్ ఉండేది, హైదరాబాద్ అంటే అవును హైదరాబాద్ అనేది. బట్ ఇప్పుడు హైదరాబాద్ మన వల్ల కాదన్న రీతికి తీసుకొస్తున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. కాకపోతే దీంట్లో కూడా కొంతమంది మీడియా వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో నిజాలు నిగ్గు తెలిసే వరకు కూడా అంత ఓపికగా ఎదురు చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఇంకా ముందు ఇంకా జరిగేవి కూడా చాలా ఉన్నాయి. సో చూద్దాం మరి. ఇంకా దీని గురించి ఈ ఇష్యూ మాత్రం ఇప్పట్లో అయిపోయేటట్టు నాకు కనబడడం లేదు. సో చూసుకుంటే రోజుకొకటి వేసేసేసి మొత్తం దాన్ని అగ్గి రాజేస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. సో చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే ఉన్న విషయాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ అల్లు అర్జున్ విషయం సీన్లోకి తీసుకొచ్చారని కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా ముందు జాగ్రత్తలో తీసుకోకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ వదిలి ఏపీకి వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు కనుక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు రెస్పాండ్ కాకపోతే రేపు పొద్దున అల్లు అర్జున్ బట్టిన గతే మీకు కూడా పట్టే అవకాశం అని చెప్పేసి వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి అందరూ కూడా దీని గురించి స్పందించాలి. సో తప్పు చేస్తే అల్లు అర్జున్ కాదు ఎవరికైనా కూడా శిక్ష పడాల్సిందే. తప్పు చేసిందా లేదా అనే అంశాలు పక్కన పెడితే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలాంటి వ్యక్తిగత దాడులు చేయకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.